ఇరాన్ పరస్పర దాడులతో హర్ముజ్ లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల శాంతి ఒప్పందం కోసం పరస్పర అవగాహనకు వచ్చిన ఇరు దేశాలు దాడులకు తిరిగి తెగబడుతున్నాయి. జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ ట్యాంకర్ ను క్షిపణి తాకినట్లు యూకే మిలిటరీ వెల్లడించింది. ఆ నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది. అమెరికా ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడంతో హర్ముజ్ లో ఇటీవల నౌకాయానం తిరిగి ప్రారంభమైంది. కొన్ని నెలలుగా అక్కడే నిలిచిపోయిన అనేక వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా ఇరాన్లు దాడులను మొదలుపెట్టాయి. డ్రోన్లు, క్షిపణి దాడులతో జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పర్షియన్ గల్ఫ్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ పై అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్ సైనిక స్థావరాలపై క్షిపణి డ్రోన్ల నిల్వనున్న ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. అవగాహన ఒప్పందానికి తూట్లు పడుస్తూ హర్ముజ్ లో ఇరాన్ దాడి చేపట్టడంతో తాము ప్రతి దాడి చేశామని అమెరికా తెలిపింది. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్, క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్ కోర్ పేర్కొంది. బహ్రెయిన్ పై డ్రోన్లతో దాడి చేసినట్టు కూడా తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. అంటే యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకునే వస్తున్నాయి. అంటే ఇరాన్ అమెరికా మధ్య పరస్పర దాడులు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఇవి ఇంకా కొనసాగుతూనే ఉంటాయంటారా సార్? మొన్నే యుద్ధం ఆగిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అమెరికా, ఇజ్రాయెల్ గిల్లి కజ్జాలు పెట్టుకున్నంత కాలం ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుదిరినటువంటి అవగాహనలోని అంశాలకు అమెరికా ఒక భాష్యం చెప్తా ఉంది, ఇరాన్ ఒక భాష్యం చెప్తా ఉంది. ఏమిటి ఇరాన్ చెప్తున్నటువంటి భాష్యం ఏమిటంటే, హార్ముజ్ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను ఇరాన్ చేయాల్సి ఉంది అనేటువంటిది 5వ నంబర్ అంశంలో ఉన్నది అని చెప్తా ఉంది. దానికి అనుగుణ్యంగా ఏ మార్గంలో ఏ నౌకలు ప్రయాణించాలి అన్నది, మా సూచనలను పాటించాలి అనేటువంటిది ఇరాన్ చెప్తా ఉంది. దానికి భిన్నంగా ప్రయాణించినటువంటి నౌకలు, 2 నౌకల మీద ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దానికి ఇరాన్ చెప్తున్నది ఏమిటంటే, అవి సాధారణ వాణిజ్య నౌకలు అయితే తాము చెప్పినటువంటి మార్గంలో ప్రయాణించేవి, అవి మిలిటరీ సంబంధిత, అమెరికా మిలిటరీ సంబంధిత నౌకలు గనక అందుకు భిన్నంగా ప్రయాణించాయి, అందువలన మేము దాడులు చేశామని ఇరాన్ చెప్తాము. ఈ విధంగా పరస్పర అనుమానాలతోటి లేదా పరస్పర కుట్రలతోటి జరుగుతున్నటువంటి పరిణామాల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరింది అమెరికా మధ్యవర్తిత్వంలో అని తాజాగా చెప్పిన తర్వాత కూడా మళ్ళా ఇజ్రాయెల్ లెబనాన్ లో దాడులు చేసి అనేక మందిని చంపేసింది. అందువలన మరి ఆ ఒప్పందం ఏమిటో, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటో, ఆ ఒప్పందానికి ఇరాన్ అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందానికి ఏమి సంబంధం లేదు, దేనికి అదే అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తా ఉంది. అందుకని ఒక సంక్లిష్టమైనటువంటిది, లేదా అమెరికా ఇజ్రాయెల్ ఆడుతున్నటువంటి ఒక నాటకంలో భాగంగా ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. తమ ఆయుధాలు ఉన్నటువంటి స్థావరాల మీద, డ్రోన్లు ఉన్నటువంటి కేంద్రాల మీద అమెరికా దాడులు చేసింది కనుక దానికి ప్రతిగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద ఇరాన్ గతంలో మాదిరి మళ్ళా నిన్నటి నుంచి దాడులు చేస్తా ఉంది. 2వ రోజు కూడా నిన్న కొనసాగాయి. ఇవాళ దాడులు జరిగాయి లేదా అనేటువంటిది మనం మాట్లాడుకునేటువంటి సమయానికి ఎలాంటి రిపోర్ట్స్ లేవు. అందువలన ఈ ఒప్పందం అనేటువంటిది అనుమానంలో పడింది అని చెప్పడానికి ఈ ఉదంతాలు చాలు. అయితే మరి తిరిగి గతంలో మాదిరి ఇరాన్ మీద అమెరికా
లేకపోతే ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశాలు ఉన్నాయంటే అలాంటి అవకాశాలు లేవు. ఎందుకు అంటే అమెరికా పార్లమెంట్ లోని ఎగువ సభ, సెనెట్, దిగువ సభ, కాంగ్రెస్ రెండు కూడా ట్రంప్ యుద్ధ అధికారాలను కుదింపజేస్తూ లేదా నిరాకరిస్తూ తీర్మానాలు చేశాయి. ఇప్పుడు మళ్ళా నిన్న మొన్న దాడులు చేయటం అంటే ఆ తీర్మానాలని డొనాల్డ్ ట్రంప్ ఉల్లంఘించినట్లే. అందువలన ట్రంప్ ని అవసరమైతే మేము కోర్టుకు లాగుతాము, అమెరికా పార్లమెంట్ చేసినటువంటి తీర్మానాలకు భిన్నంగా దాడులు చేస్తున్నారు కనుక అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి కొందరు ఎంపీలు కూడా నిన్న ప్రకటించారు. అందుకనే గతంలోనే చెప్పాను నేను, ఈ అమెరికా పార్లమెంట్ చేసినటువంటి తీర్మానాలని డొనాల్డ్ ట్రంప్ లెక్క చేసేటువంటి అవకాశాలు లేవు. ఏదో ఒక పేరుతోటి వాటిని ఉల్లంఘిస్తాడు అని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. అందువల్ల పార్లమెంట్ ఏం తీర్మానం చేసినా లేకపోతే ఇరాన్తో ఏ ఒప్పందం కుదుర్చుకున్నా ఇజ్రాయెల్ అమెరికా వైపు నుంచి చిత్తశుద్ధి కనుక లేకపోయేట్లయితే ఇదే విధమైనటువంటి పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో కూడా కొనసాగుతుంది. అయితే ఇది పూర్తి యుద్ధానికి దిగుతుందా అంటే పూర్తి స్థాయి యుద్ధానికి అమెరికా కూడా సిద్ధంగా లేదు కనుక ఈ విధమైనటువంటి దాడులు, ప్రతి దాడులు 2 రోజులు దాడులు చేస్తారు, తర్వాత మళ్ళీ కొద్ది రోజులు విరామం ఇస్తారు, మళ్ళా అవసరమైనప్పుడు మళ్ళా దాడులు చేసుకునే పరిస్థితే కనిపిస్తాం. సార్ మనకి ఇప్పుడు మరొక బ్రేకింగ్ అంతుందో, ఇప్పుడు ఆ బ్రేకింగ్ ఒకసారి చూద్దాం. ట్రంప్ హెచ్చరికలతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ ను ట్రంప్ మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ ను మ్యాప్ లేకుండా చేస్తామన్నారు. ఇరాన్ కోలుకోలేకుండా వారిపై డెత్, ఫైర్, ఫ్యూరీ కురిపిస్తామన్నారు. హర్మూజ్ మూసివేయడానికి ప్రయత్నిస్తే సహించేదే లేదన్నారు. ఇకపై ఎంత మాత్రం ఓపికగా ఉండలేమని, సైనిక పరంగా విజయవంతంగా ప్రారంభించిన పని పూర్తి చేయాల్సి వచ్చిందని ట్రంప్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. సార్ దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇరాన్ మ్యాప్ లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరికలు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటారు? అసలు ఇరాన్ మ్యాప్ లేకుండా చేస్తాము, లేకపోతే ఇరాన్ నాగరికత లేకుండా చేస్తాము, దాన్ని పూర్తిగా అంతం చేస్తామని గతంలో కూడా ఇదే ట్రంప్ వ్యాఖ్యానించాడు. అటువంటిది ఏమీ జరగలేదు. డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా కానీ అంత సీన్ లేదనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రకటనలతోటి మళ్ళా రెచ్చగొట్టేందుకు పూనుకున్నాడు అనేటువంటిది ఒకటైతే, కొంతమంది చెప్తున్నది ఏమిటంటే ఏప్రిల్ మొదటి వారంలో కుదిరినటువంటి తాత్కాలిక అవగాహన తర్వాత ఆ ప్రాంతానికి అమెరికా తన ఆయుధాలను లేదా బలగాలను మరింతగా తరలించింది. అందువలన వాటిని చూపి వాటి ద్వారా మరొకసారి దాడులకు దిగి ఇరాన్ ని లొంగ తీసుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా మరొక వైపు జరిగాయి అనేది వచ్చినటువంటి వార్తలు. దానికి అనుగుణంగానే మీరు చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన ఉన్నది. అయితే ఆ విధమైనటువంటి దాడులు చేసే సత్తా అమెరికాకు ఉన్నదా అంటే ఖచ్చితంగా లేదనేటువంటిది గతంలో జరిగినటువంటి దాడుల సందర్భంగా వెల్లడైనటువంటి అంశం. అందుకని ఇరాన్ దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు ఒక హార్ముజ్ జలసంధినే కాదు, అమెరికా ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి దానికి తూట్లు కొట్టేటువంటి పద్ధతుల్లో కనుక జరిపేట్లయితే యెమెన్ దగ్గర ఉన్నటువంటి ఏడెన్ గల్ఫ్ ను కూడా ఇరాన్ మూసివేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సంక్షోభం మరింత తీవ్రంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. గతంలోనే ఇరాన్ అలాంటి హెచ్చరిక చేసింది. అందువల్ల ఇరాన్ ని ఆ విధంగా రెచ్చగొట్టడానికి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూస్తే నెపం మొత్తం ఇరాన్ మీద నెట్టేందుకు వేసినటువంటి ఒక ఎత్తుగడగా కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇరాన్ ఈ కుట్రను గమనించి తాను కూడా పరిమితంగానే టిట్ ఫర్ టాట్ అంటే కంటికి కన్ను పంటికి పన్ను లాగా అమెరికా ఒక దాడి చేస్తే లేదా అమెరికా ఒక ఉల్లంఘనకు పాల్పడితే ఇది కూడా మరొక దాడి చేయటం జరుగుతూ ఉంది. ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. సార్ తాజా దాడుల ప్రభావం అంతర్జాతీయంగా ఎలా ఉండబోతుందంటారు? తాజా దాడుల ప్రభావం అంతర్జాతీయంగా ఇప్పటికిప్పుడు అంటే ఈ రోజు లేకపోతే రేపట్లో మళ్ళా మరొకసారి చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయి అనేటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్తల సారాంశం.
ఇప్పుడు $72 బ్రెంట్ రకం ముడి చమురు ధర $72 ఉన్నది. అది భారీ స్థాయిలో మరొకసారి పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఆ రంగం గురించి, అంటే చమురు రంగం గురించి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి తాజా సమాచారం. మరి అది జరుగుతుందా? జరగకుండా ఉండాలంటే అమెరికా దాడుల్ని నిలిపివేయాలి, దాంతో పాటు ఇరాన్ కూడా దాడులు నిలిపివేస్తుంది. మరి మొత్తం అంతా కూడా ఇప్పుడు బంతి ఇజ్రాయెల్ అమెరికా చేతుల్లోనే ఉంది. మరి ప్రపంచాన్ని మరింతగా ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు పూనుకుంటారా, లేకపోతే ఏం చేస్తారనేది చూడాలి. సార్, ఈ యుద్ధం కారణంగా భారత్పై ఎలాంటి ప్రభావం కూడా పడే అవకాశం ఉందంటారు? యుద్ధం కారణంగా మనం ఇప్పటికే పడినటువంటి ప్రభావాన్ని చూసాం. ఆ పేరుతోటి, యుద్ధం పేరుతోటి రోజుకి 1000 కోట్ల చమురు కంపెనీలకు నష్టం వచ్చిందని వాటిని వసూలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచింది, గ్యాస్ ధరలను పెంచింది. ఇప్పుడు ఇదే విధమైనటువంటి పరిస్థితి కనుక కొనసాగితే మరొకసారి ఈ ముడి చమురు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. వాటన్నింటికంటే వ్యవసాయ తరుణం ప్రారంభమైంది. ఈ వ్యవసాయ తరుణం ప్రారంభమైనటువంటి దానిలో రైతాంగానికి అవసరమైనటువంటి ఎరువులు, లేదా మన దేశంలో ఎరువుల తయారీకి అవసరమైనటువంటి గ్యాస్ దిగుమతుల మీద ప్రతికూల ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది కనుక దేశంలో ఎరువుల కొరత కూడా ఏర్పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీలు పనిచేయటం మానివేశాయి. అదేవిధంగా గ్యాస్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. అవన్నీ మళ్ళా పునరుద్ధరణ జరగాలంటే కనీసం 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుందని చెప్తున్నారు. అందుకని ఈ లోపల మనం ప్రత్యామ్నాయంగా ఎక్కడి నుంచి గ్యాస్ తెచ్చుకుంటాము, ఆ తెచ్చుకునేటువంటి గ్యాస్ ధరలు ఎంత ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని ఇవాళ మన దేశం ముందు ఉంచాయి. అందుకని ఇప్పటి వరకు, ఇంతకు ముందు వరకు గ్యాస్ వినియోగదారులు లేదా పెట్రోలియం డీజిల్ వినియోగదారులు ఇబ్బంది పడినా లేదా భారాలు మోసినా రాబోయేటువంటి కొద్ది వారాల్లో రైతాంగం మీద ఈ ప్రభావం తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉంది. అదే కనుక జరిగేట్లయితే వ్యవసాయ రంగం కుదేలవుతుంది. రైతులు మరి అధిక ధరలకు పెట్టుబడులు పెట్టగలరా లేదా అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.